హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేషనల్ హెరాల్డ్ పేపర్ అండ్ అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్, జర్నల్స్ లిమిటెడ్, ఈ రెండు సంస్థలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దగ్గరగా 600 కోట్ల రూపాయలు, 665 కోట్ల రూపాయలు, 661 కోట్ల రూపాయలు, దానికి సంబంధించినటువంటి ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా లైక్ ఢిల్లీ, లక్నో యాజ్ వెల్ యాజ్ ముంబైలో ఉన్నటువంటి నేషనల్ హెరాల్డ్ యాజ్ వెల్ యాజ్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, ఈ రెండు సంస్థలకు సంబంధించినటువంటి 660 కోట్ల రూపాయలని ప్రాపర్టీని సీజ్ చేస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక నోటీస్ అయితే సర్వ్ చేయడం అయితే జరిగింది రెండు సంస్థలకు సంబంధించి. ఇది ప్రధానంగా ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారంటే ఇందులో మనీ లాండరింగ్ యాక్టివిటీ జరిగిందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేషనల్ హెరాల్డ్ అనే పేపర్కి సంబంధించినటువంటి ఈ పేపర్ జనరల్గా స్టార్ట్ అయింది ఫ్రీడమ్ మూమెంట్ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేసినటువంటి పేపర్. ఫ్రీడమ్ మూమెంట్ యొక్క మెసేజ్ని అక్రాస్ ఇండియా పబ్లిక్ రీచ్ అవుట్ అయ్యేదానికి ఈ పేపర్ని స్టార్ట్ చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ పేపర్ అలానే కంటిన్యూ అవ్వకుంటూ వస్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మీడియా మొత్తం నరేంద్ర మోదీకి దాసోహం అయిపోయి బీజేపీకి, నరేంద్ర మోదీకి అండ్ ఆర్ఎస్ఎస్ భావజాలను బలంగా ప్రమోట్ చేసుకుంటూ దేశంలో ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ మీడియా లేకుండా అయిపోయిన ఈ తరుణంలో భారతదేశంలో బీజేపీకి ఒక కంటులో నలుసులా మారిపోయింది నేషనల్ హెరాల్డ్ పేపర్. నేషనల్ హెరాల్డ్ పేపర్ దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి దురాగతాలని, బీజేపీ యొక్క రియల్ ఎజెండాని, ఆర్ఎస్ఎస్ యొక్క రియల్ పాలసీస్ అన్నింటినీ అడుగడుగున వ్యతిరేకిస్తూ పబ్లిక్ని అవేర్నెస్ చేసే ప్రయత్నం, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ క్రమంలో ఈ పేపర్ని ఎలాగన్నా ఇబ్బంది పెట్టాలనేసి UPA 1 అండ్ UPA 2లో మనీ లాండరింగ్ ద్వారా ఈ సంస్థలకు డబ్బులు వచ్చినాయనేసి 2021లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి రాహుల్ గాంధీని 2-3 రోజులు ఈడీ ఆఫీస్కి పిలిచి ఢిల్లీలో ఇన్వెస్టిగేషన్ చేసి వదిలేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి వదిలేశారు. ఇన్వెస్టిగేషన్ రాహుల్ గాంధీ గారిని కూడా 2 రోజులు ఎంక్వైరీకి పిలిచి ఆపేశారు. తర్వాత దీని మీద ఎలాంటి చర్యలు లేకుండా అలా సైలెంట్ అయిపోయారు. రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు ముగిసిన క్రమంలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత బీజేపీకి హిందూ ముస్లిం డివిజన్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి రావాల్సినటువంటి మైలేజ్ రాకపోవడంతో ఇప్పుడు బీజేపీని ఎలాగన్నా రాజకీయంగా గట్టెక్కించేదానికి ఒక అంశం కావాలి. ఆ అంశంలో భాగంగా ఏది దొరకనప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ అండ్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి కాబట్టి దీన్ని ఇబ్బంది పెట్టి ఇందులో ఏదో కరప్షన్ జరిగింది, ఇందులో ఏదో హవాలా మనీ వచ్చింది, ఇందులో ఏదో మనీ లాండరింగ్ జరిగింది అనేసి కాంగ్రెస్ మీద ఒక ముద్ర వేసేసి దేశంలో ఉన్నటువంటి రియల్ ఇష్యూస్ అన్నింటినీ పక్కన పెట్టేసేసి జాగ్రత్తగా అటెన్షన్ మొత్తాన్ని నేషనల్ హెరాల్డ్ యాజ్ వెల్ యాజ్ AJS మీద నెట్టే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత రెస్పాండ్ అయింది కపిల్ సిబల్ గారు రెస్పాండ్ అయ్యారు. కపిల్ సిబల్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందంటే ఈ అంశంలో UPA 1 అండ్ UPA 2 రెండింటిలో కూడా ఆయన కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఆయన చెప్పింది ఏంటంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి టిల్ డేట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు పవర్లో ఉన్నా కానీ నేషనల్ హెరాల్డ్కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మనీ, అది కూడా నష్టాల్లో ఉన్నటువంటి పేపర్ని కొంచెం గట్టెక్కించేదానికి ప్రభుత్వం నుంచి అందినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో 90 కోట్ల రూపాయలు. వీళ్ళు చెప్పేది ఏంటంటే 661 కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ని సీజ్ చేసే ప్రయత్నం చేశారు. కపిల్ సిబల్ గారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్స్ ప్రోబింగ్ ఏజెన్సీస్ లైక్ CBI, ED అన్నిటినీ కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా డిస్ట్రక్ట్ చేసేదానికి వాడుతూ ఉందని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఇది కంప్లీట్గా ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ మీద జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అవనివ్వండి, దాడి ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ కపిల్ సిబల్ గారు చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ ఫంక్షన్సే ప్రాపర్గా డే టు డే యాక్టివిటీస్ రెగ్యులర్గా బెటర్ మేనర్లో నడిపించేదానికి డబ్బులు లేని ఈ తరుణంలో నేషనల్ హెరాల్డ్ మీద ఇలాంటి కేసు వేసేసి ఉన్న కొద్దిపాటి ప్రాపర్టీస్ని కాన్ఫిస్కేట్ సీజ్ చేసేస్తే ప్రాపర్టీస్ని ఫ్రీ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ ఇంకా డబ్బులు లేకుండా ఇబ్బందులు పడేదానికి ఎక్కువ ఆస్కారం ఉందని ఒక దుర్బుద్ధితో నరేంద్ర మోదీ ఈ పని చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి డబ్బు ఉండేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత 2017లో ఎలక్టరల్ బాండ్స్ తీసుకొచ్చి దొడ్డిదారులు భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ల ద్వారా వచ్చేటువంటి ఎలక్షన్ పొలిటికల్ పార్టీస్కి వచ్చే ఫండింగ్ మొత్తం బీజేపీ దొబ్బేసింది 90% ఆఫ్ ద అమౌంట్. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలకి దేశంలో ఉన్నటువంటి
టీఎంసీ లేకపోతే బీఆర్ఎస్ లాంటి పార్టీల కంటే తక్కువ ఫండ్ వచ్చింది నేషనల్ లెవెల్లో. సో కాంగ్రెస్ పార్టీ డబ్బులు లేక సతమతం అవుతున్న, రెగ్యులర్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేసేదానికి ఇబ్బంది అవుతుంది. ఈ క్రమంలో ఇలాంటి చర్య చేసి కాంగ్రెస్ పార్టీని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ కపిల్ సిబల్ గారు చెప్పిన ఇంకో మాట ఏంటంటే, నరేంద్ర మోదీ అండ్ బీజేపీ ఎక్కడికి వెళ్ళినా ఇండియా ఈజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తారు. అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ ఎథోస్ అన్ని ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఇండియన్ యొక్క సొసైటీలో ఇంబైబ్ అయి ఉన్నాయి. సో డెమోక్రసీ అనేది ఇండియా కొత్త కాదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇన్ రియాలిటీ నరేంద్ర మోదీ లెడ్ ప్రభుత్వం ఎట్ ద సెంటర్ ఈజ్ అబ్సల్యూట్లీ యాక్టింగ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ డిక్టేటర్షిప్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి ప్రాపర్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తంలో రాహుల్ గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ ఎలాంటి స్టేక్స్ లేకపోయినా ఈ రాహుల్ గాంధీ గారిని లేకపోతే సోనియా గాంధీ గారిని బూచిగా చూపించి నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రిక ద్వారా వీళ్ళ మీద కరప్షన్ ఎలిగేషన్స్ చేసి వాళ్ళ క్యారెక్టర్స్ని పొలిటికల్గా అసాసినేట్ చేసే ప్రయత్నం చాలా బలంగా బీజేపీ చేస్తూ ఉంది. అయితే బీజేపీ రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద ఇన్ని దుష్ప్రచారాలు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే వీళ్ళు ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా అనే వ్యక్తి మీద ఈడీ కేసులు ఉన్నాయి, బీజేపీలో తీసుకున్నారు. అతని మీద ఎందుకు ఒక యాక్షన్, అతను ఒక ప్రాపర్టీ కూడా ఫ్రీ చేసే ప్రయత్నం చేయదు? అలానే అస్సాం చీఫ్ మినిస్టర్ అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ అతని మీద కూడా శారదా స్కామ్లో, చిట్ ఫండ్ స్కామ్లో అతని దగ్గర వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేసి సిబిఐ ఈడీలు రెండూ తేల్చాయి. అతను బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అతని మీద ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు ఆగినాయి? అలానే మహారాష్ట్రలో మీకు అలయన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి అజిత్ పవార్ ఉన్నాడు. అతను కూడా వేల కోట్ల రూపాయల స్కామ్ మహారాష్ట్రలో లోకల్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెద్ద మొత్తంలో స్కామ్స్ చేశారని అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అతని మీద కేసులు రిజిస్టర్ చేశారు. అతని ప్రాపర్టీస్ ఫ్రీ చేసినటువంటి ప్రాపర్టీస్ మీకు మద్దతుగా ఉన్నాడనేసి ఆ ప్రాపర్టీస్ మొత్తం రిలీజ్ చేశారు కదా. అంటే అవినీతి పరుడు మీతో ఉంటే వాడు మంచోడు అయిపోతాడు, మీతో లేకపోతే నిజాయితీ పరుడు కూడా అవినీతి పరుడుగా చిత్రీకరిస్తారనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అవినీతి పరులందరూ మీ పార్టీలోనే ఉన్నారు కదా, అవినీతి పరులందరూ మీతో పొత్తులోనే ఉన్నారు కదా. అంటే బీజేపీ చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా దేశంలో ఎవరు ఎంతన్నా దోచుకోండి మాకు సంబంధం లేదు, మీరు మాతో ఉండండి, మీరు దోచుకున్న దాంతో లేకపోతే మీ దగ్గర అవినీతి డబ్బుతో ఉంచుకొని మీరు బీజేపీకి వ్యతిరేకమైన రాజకీయాలు చేస్తే మాత్రం సహించేది లేదు అని మాత్రం చాలా క్లియర్గా ఒక బలమైన మెసేజ్ పంపే ప్రయత్నం అయితే చేశారు. అండ్ కపిల్ సిబల్ గారు ఇంకో మాట అడిగారు, నిజంగా మనీ లాండరింగ్ జరుగుంటే 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ సెంటర్లో ప్రభుత్వంలో ఉన్నారు, ఈ రోజు వరకు ఎలాంటి యాక్షన్స్ ఎందుకు తీసుకోలేకపోయింది బీఇట్ ఈడీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎలాంటి అఫెన్స్ కింద వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేశారు? ఈ రోజుకి చెప్పలేని పరిస్థితి. అసలు ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ కింద కేసు చేశారు? 11 సంవత్సరాలుగా ఎందుకు కాలయాపన చేశారంటే ఈడీ దగ్గర ఆన్సర్ లేదు, బీజేపీ దగ్గర అంతకంటే ఆన్సర్ లేదు. కానీ బీజేపీ లెడ్ సోషల్ మీడియా మాత్రం చాలా క్లియర్ అండ్ చాలా కేటగారికల్గా దీంట్లో ఏదో పెద్ద కుట్ర జరిగినట్టు, దీంట్లో సోనియా గాంధీ గారికి మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి స్టేక్స్ ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ నేషనల్ హెరాల్డ్ యాజ్ వెల్ యాజ్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో రాహుల్ గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ, ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి స్టేక్స్ లేవు. ఇది ఒక ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉన్నటువంటి పేపర్. ఇది యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వంలో వచ్చినప్పుడు స్టార్ట్ చేసినటువంటి పేపర్ కాదు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తర్వాత రావాల్సినటువంటి పొలిటికల్ మైలేజ్ రాలేదు. గత రాబోయే కొన్ని నెలల్లో మనకు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ బీహారీ ప్రజల యొక్క అటెన్షన్ మొత్తాన్ని కంప్లీట్గా డైవర్ట్ చేయాలి. రాహుల్ గాంధీ గారు గత నెల రోజుల కాలంలో 3 సార్లు బీహార్ని విజిట్ చేసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా బీహార్లో ముందుకెళ్తా ఉంది. అక్కడ బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అక్కడ తేజస్వి యాదవ్ మీద కాంగ్రెస్ అలయన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ మీద పాపులారిటీ పెరుగుకుంటూ వెళ్తుంది. ఇంకోటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేసిన తర్వాత ముస్లిమ్స్ కొంత నితీష్ కుమార్కి అనుకూలంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా ఆ పార్టీకి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని పొలిటికల్గా దెబ్బకొట్టాలి, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాన్ని పొలిటికల్గా దెబ్బకొట్టాలంటే ఇలాంటి నీచమైన చిల్లర బుద్ధితో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని అడ్డం పెట్టుకొని ఒక నీచ రాజకీయాలకి 4th గ్రేడ్ పాలిటిక్స్ చేసేదానికి నరేంద్ర మోదీ పూనుకున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పూనుకుంది. అండ్ బీజేపీ ఫర్ దట్ మ్యాటర్ నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా ఇష్యూ సెంట్రిక్ రాజకీయాలు చేయరు, ఎప్పుడు డైవర్షన్ బేస్డ్ పాలిటిక్సే చేస్తారు. రియల్ ఇష్యూస్ని ఎప్పుడు అడ్రస్ చేయరు, రియల్ ఇష్యూస్ సెంట్రిక్గా పాలిటిక్స్ చేయరు. ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏంటి అంటే ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, యూఎస్ టారిఫ్స్, రూపీ డిప్రిషియేషను, ఇలాంటి అంశాల మీద చర్చ జరగకుండా, ఇలాంటి అంశాల మీద మాట్లాడకుండా అసలు ఏ కరప్షన్ లేని దాని దగ్గర కరప్షన్ ఉంది అనేసి చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ అసల్ట్ ఆన్ ద డెమోక్రసీ అని చెప్పొచ్చు. ఇట్ ఈజ్ అన్ అసల్ట్ ఆన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మీడియా అని చెప్పొచ్చు చాలా క్లియర్గా. ఇక్కడ మనము రీసెంట్గా నేషనల్ హెరాల్డ్ పేపర్లో మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా పెట్రోల్, డీజిల్ యాజ్ వెల్ యాజ్ గ్యాసుల మీద ధరలు పెంచిన తర్వాత
కామన్ మ్యాన్ మీద ఎలా భారం పడుతుందో చాలా నీట్గా ఒక ఆర్టికల్ వచ్చే ప్రయత్నం చేసింది. అలాంటి ఆర్టికల్స్ పెద్ద మొత్తంలో నేషనల్ హెరాల్డ్ నుంచి టైమ్ అండ్ అగైన్ వస్తున్నాయి. సో ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పాలసీస్ వస్తున్న ప్రతిసారి బీజేపీ ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా నేషనల్ హెరాల్డ్ పేపర్ని ఇబ్బంది పెట్టే పని చేస్తూ ఉంది. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఏదన్నా ఒక పేపర్ కాంగ్రెస్ పార్టీ ఐడియల్స్కి దగ్గరగా బీజేపీ యొక్క రియల్ నేచర్ని, ఆర్ఎస్ఎస్ యొక్క రియల్ ఎజెండాని ఎక్స్పోజ్ చేసే పేపర్ దేశంలో ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ నేషనల్ హెరాల్డ్. సో ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ హెరాల్డ్ని ఇబ్బంది పెట్టాలా, రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ జరగకుండా ఉండాలి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రాపర్గా ఫండ్ లేకుండా పార్టీ యొక్క యాక్టివిటీస్ స్లగ్గిష్గా జరుగుతూ ఉన్నాయి, అనుకున్న స్పీడీ మేనర్లో వెళ్ళట్లేదు. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని అవనివ్వండి, బీజేపీ యొక్క రియల్ ఎజెండాని, బీజేపీ యొక్క హేట్రేడ్ అండ్ డివిజివ్ పాలిటిక్స్ని అండ్ హిందూ ముస్లిం డివిజివ్ పాలిటిక్స్ తీసుకొచ్చి సమాజంలో చీలికలు తీసుకొచ్చి పొలిటికల్గా ఎలా బెనిఫిట్ పొందాలనుకుంటున్నారో అలాంటి అంశాలన్నింటినీ నేషనల్ హెరాల్డ్లో నీట్గా డీటెయిల్డ్గా రావడం బీజేపీకి నచ్చట్లా. అందుకనేసి చాలా క్లియర్గా కేటగారికల్గా వాళ్ళ రియల్ ఎజెండాని బయట పెట్టకుండా ఒక రకమైన దాడి నేషనల్ హెరాల్డ్ మీద చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఈ బీజేపీ యొక్క వికృత రాజకీయాలు, ఈ మానసిక రోగం, అపోజిషన్కి సంబంధించినటువంటి సంస్థల మీద, అపోజిషన్ పార్టీల మీద ఏజెన్సీలను అడ్డం పెట్టుకొని దాడి చేసేటువంటి రోగం, మానసిక రోగం ఏదైతే ఉందో మోదీ యాజ్ వెల్ యాజ్ బీజేపీకి, ఇది ఎప్పటికీ పోద్దు. ఈ జబ్బుకి ట్రీట్మెంట్ ఏంటి అంటే భారతదేశంలో ప్రజల్లో అవేర్నెస్ వచ్చి బీజేపీని తరిమి కొట్టే వరకు ఈ రోగం మానుద్దని నాకైతే అనిపించట్లేదు. థ్యాంక్ యూ.